ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకునేవారుగా ఉంటారో వారు అవమానం పొందరు, బహుఘనత పొందుకుంటారు. యోసేపు జీవితంలో అదే జరిగింది. అవమానపరచడానికి అన్నలు ప్రయత్నం చేస్తే దేవుని కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు. నా జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు అని చెప్పి నిరీక్షణతో కనిపెట్టుకున్నవాడుగా ఉన్నాడు. అవమాన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆ అవమానాలన్నీ ఎదుర్కొన్నాడు. దేవుడు బహుఘనత అనుగ్రహించాడు. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి గొప్ప అధికారి కింద దేవుడు చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఈరోజు అవమానాల మధ్యన ఉన్నారేమో, అవమానపరచడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారేమో. ఆ అవమానాల పరిస్థితుల్లో నా దేవుడు శక్తి కలిగిన దేవుడు అని చెప్పి నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగా ఎప్పుడైతే మీరు ఉంటారో మీ జీవితాల్లో దేవుడు బహుఘనత కలుగు చేసేవారుగా ఉన్నారు గనుక ఆయన వైపు చూస్తూ ఆయన కలుగు చేసే ఆ బహుఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం గురించి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ కూడా అవమానం పొందరు దేవా. అవమానానికి రెట్టింపు ఘనత కలుగు చేసే దేవుడవు. ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నెరవేర్చే దేవుడు దేవా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.